సో, తప్పకుండా అండి. మీరు ఏదైతే క్వెషన్ అడిగినారో 100% దానికి సమాధానం ఉంది. నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. నేనొక పేద కుటుంబం నుంచి రావడము కొద్ది కాలంలోనే చాలా విపరీతమైన ఎక్స్‌పర్టైజేషన్ తీసుకురావడము. ఇది ఒకటి నేనొక్కడిని చేస్తే సరిపోదు. మరి వెటర్నరీ డాక్టర్స్ అందరూ కూడా డెవలప్ అవ్వాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేను వెటర్నరీ అకాడమీ కూడా స్థాపించి చాలామంది యంగ్ డాక్టర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఒక 100 మంది డాక్టర్స్‌ని ట్రైన్ చేస్తే వాళ్ళు ఇంకొంత ప్రాపర్‌గా ట్రీట్ చేస్తారని చాలామంది డాక్టర్స్‌ని ట్రైన్ చేసినాము. ఇదంతా ఖచ్చితంగా చూడలేక, ఓర్వలేక పగడ్బందీగా పథకం ప్రకారం మాత్రమే స్టాఫ్‌ని మా హాస్పిటల్‌లోకి పంపించి, మా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే హాస్పిటల్స్‌లో ఉన్నాయో అన్నీ లీక్ చేసి, మేమెప్పుడైతే సర్టిఫికేట్స్ లాంటివి అడిగినప్పుడు, అలాంటి సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళు మా మీద నింద వేస్తూ ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి, మళ్ళీ అదే హాస్పిటల్‌లో కొనసాగుతూ ఈ సంభాషణలో వినిపించింది ఒక నలుగురు డాక్టర్స్ అని చెప్తున్నారు. కొంతమంది స్టాఫ్ ఎవరైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన స్టాఫ్ అంటున్నారు.